పీరియడ్ అనేది రాలేదు అనేది అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో దీనికి సింపుల్గా మనం ఇంట్లో ఏంటి అంటే పసుపు మనకి ఇంట్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో పసుపు అనేది నార్మల్గా ఒక 1 టీ స్పూన్ పసుపు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఒక చిన్న పిల్స్ లాగా చేసుకొని, అంటే ఒక గోలికాయ సైజులో పిల్స్ లా చేసుకొని ఎంటీ స్టమక్తో తీసుకోవడం. సో డైలీ అది ఎంటీ స్టమక్తో తీసుకుంటే గనక ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ నుంచి బయటపడొచ్చు. అంటే తీసుకున్న వెంటనే అని కాదు, మనకు కొంచెం ప్రొలాంగ్డ్ కొంచెం టైం వరకు ఇది ఒక హ్యాబిచుయేట్గా చేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. అట్లాగే బెల్లము, నువ్వులు, జీరా ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్‌లా చేసుకొని డైలీ ఇంటేక్ అనేది ఒక 1 స్పూన్ తీసుకుంటే కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అట్లాగే మనము కుమారి అంటాము, అంటే అలోవెరా. సో ఈ అలోవెరా జ్యూస్ కూడా డైలీ ఒక 1-2 స్పూన్స్ తీసుకుంటూ ఉంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌కి అట్లాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హెల్తీనెస్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది.